నువ్వు తీరా పోయి ఒక హిట్ సినిమా, యూట్యూబ్‌లో మీరు పెద్ద హీరోలు, ఇలా పనికిరాని కంటెంట్ పెట్టి జీరోలవుతారు. నువ్వు తీరా సినిమా నీ అయ్యా! నువ్వు ఈ సినిమా తీసి చూపించు, అప్పుడు ఎవరైనా కామెంట్స్ చేస్తే నీ కామెంట్స్‌కి, వాళ్ళ కామెంట్స్‌కి డిఫరెన్స్ తెలుస్తుంది. నువ్వు తెలుగు సినిమా పరువు తీయకురా! నువ్వు నిజంగా తోపైతే మరి పోయి 'బాహుబలి' కంటే పెద్ద సినిమా చెయ్యి మరి. నువ్వు సినిమా తీరా మరి. బ్రో నువ్వు తీ సినిమా. నీకు తెలుస్తుంది బొకడాగా. నువ్వు చేయరా సినిమా 'బాహుబలి' లాంటిది మిస్టేక్ లేకుండా. 'బాహుబలి 3' సినిమా నువ్వు తీ మేము చూస్తాం మరి. నువ్వు తీ సినిమా. నువ్వు తీరా సినిమా. ప్రతోడు తప్పుల్ని చూపించేవాడే. నువ్వు తీరా మరి అలాంటి ఒక సినిమా. నువ్వు సినిమా తీసి మాట్లాడు. పోయి ఒక కొత్త సినిమా తీస్తే తెలుస్తది. అయితే నువ్వు తీ సినిమాని తెలుస్తది. నువ్వు తీ బ్రో సినిమాని. నీ దమ్ముంటే నువ్వు సినిమా చెయ్యి. డాష్‌లో మాటలొద్దు. గులో దమ్ముంటే మూవీ తీ. దమ్ముంటే సినిమా తీయండి. అంత దమ్ము ధైర్యం లేకుంటే గమ్మున సినిమా చూడు. అంత మిస్టేక్స్ ఉంటే నువ్వే పెట్టుకో బ్రో. ఒకరిని అనడం కాదు బ్రో. ఫస్టు నువ్వు నీది తెలుసుకో. నువ్వు తీయాల్సింది మూవీ. ఇలాంటి కామెంట్స్ అన్నీ చూస్తూనే ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను తీయబోయే ఈ వెబ్ సిరీస్ ద్వారా ఇలాంటి కామెంట్స్‌కి ఒక బలమైన సమాధానమే ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. హలో ఫ్రెండ్స్, ఐయామ్ దిలీప్ కుమార్. నేను ఒక 3 ఇయర్స్ కష్టపడి ఒక స్టోరీ డెవలప్ చేశాను. అండ్ దాన్ని వెబ్ సిరీస్‌గా తీయాలనుకుంటున్నాను. 2 సీజన్స్ అండ్ 10 ఎపిసోడ్స్ ఇన్ ఈచ్ సీజన్ అండ్ 30 మినిట్స్ ఈచ్ ఎపిసోడ్. సో ఓవరాల్‌గా 10 అవర్స్ కంటెంట్ అనమాట. చాలా పెద్దది. డెఫినెట్‌లీ ఓ మూవీ కన్నా ఒక 3 రెట్లు ఎక్కువే ఉంది కంటెంట్ అయితే. సో నేను ఈ వెబ్ సిరీస్ తీయడానికి నాకు చాలామంది ఆర్టిస్టులు అండ్ టెక్నీషియన్లు కావాలి. అందుకే నేను ఈ ఆడిషన్ కాల్ పెడుతున్నాను. అండ్ ఈ వెబ్ సిరీస్ నేను డెఫినెట్‌గా ఓటీటీ స్టాండర్డ్ లెవెల్‌లోనే అండ్ ఈవెన్ ఓటీటీ స్టాండర్డ్స్‌కి కాంపిటీషన్ లాగా తీస్తాను. ఓటీటీలో చాలా వెబ్ సిరీస్‌లు అవంత వర్తీ కాదని నాకు అనిపిస్తుంది. సో వాటికన్నా బెటర్‌గా నేను తీస్తాను అనే నమ్మకం నాకుంది. సో దీనికి సంబంధించిన ఆ ఓటీటీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఫాలో అవుతూనే నేను ఇంకొంచెం బెటర్ అవుట్‌పుట్ తీసుకొస్తాననే నమ్మకంతో ముందుకెళ్తున్నాను. సో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఒక పోస్టర్ డిజైన్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో దీనిలో నాకు కావాల్సిన యాక్టర్స్ ఏజ్ గ్రూప్ ఏంటి అనంటే 6 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ లోపు ఎవ్వరున్నా సరే మీరు మీ ఆడిషన్స్ పంపించండి. సో ఈ పోస్టర్‌లో చూస్తున్నట్లుగా లిస్ట్ ఆఫ్ ఆర్టిస్టులందరూ గూడా ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా నాకు కావాలి. అండ్ ఈ ఆడిషన్‌లో ముఖ్యంగా నేను చూస్తున్నది ఎవరి కోసం అంటే మెయిన్ లోకల్ విలన్ అండ్ దెన్ హిస్ లోకల్ గ్యాంగ్ మెంబర్స్. వీళ్ళనే కాదు ఇంకా స్పెషల్‌గా అందరి కోసం నేనిక్కడ ఎదురు చూస్తున్నాను. ఆహ్, ఎవ్ మీ ఏజ్ గ్రూప్ 6 నుంచి 70 ఇయర్స్ లోపు ఎంతున్నా సరే, మీరెలా ఉన్నా సరే, మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసిన ప్రీవియస్ వర్కులు గానివ్వండి, లేకపోతే మీ యాక్టింగ్ వీడియో ఏదైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మొబైల్ నంబర్‌కి వాట్సాప్ లేదా జీమెయిల్ పంపించండి. వాట్సాప్ మొబైల్ నంబర్ వచ్చేసి 9392965697. ఓన్లీ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. అండ్ దెన్ జీమెయిల్ ఐడీ వచ్చేసి casting.noproblem@gmail.com. casting.noproblem@gmail.com. దీనికి మెయిల్ చేయండి డీటెయిల్డ్‌గా. ఇక్కడ నో ప్రాబ్లమ్ ఏంటంటే వెబ్ సిరీస్ టైటిల్ ఈజ్ నో ప్రాబ్లమ్. సో వెబ్ సిరీస్ అనేది ఒక లైఫ్ కోచ్ స్ట్రగుల్స్ అండ్ హౌ హీ సక్సీడెడ్ ఇన్ హిస్ లైఫ్. అది వెబ్ సిరీస్ సింపుల్‌గా, బ్రీఫ్‌గా వెబ్ సిరీస్ స్టోరీ. అండ్ నాకు కావాల్సిన టెక్నీషియన్‌లు, సినిమాటోగ్రాఫరు, అసిస్టెంట్ డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ దెన్ లిరిసిస్టు, టైటిల్ డిజైనర్, పోస్టర్ డిజైనర్. ఏంట్రా మొత్తం ఇండస్ట్రీ మొత్తం కావాలా? ఇటు 6 నుంచి 75 ఇయర్స్ లోపున్న ఎవరైనా యాక్టర్సు, ఇటు మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, పోస్టర్ డిజైనర్, ఆర్టిస్టులు, సినిమాటోగ్రాఫర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఈళ్ళు అందరూ కావాలా అనంటే యెస్, ప్రస్తుతానికి నేను ఒక్కడినే ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియో గూడా నేనే అక్కడికెళ్ళి టర్న్ ఆన్ చేసి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను. అండ్ మళ్ళీ అక్కడికెళ్ళి చెక్ జేసుకోవాలి వీడియో కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని జెప్పేసి. సో ప్రస్తుతానికి నేను ఒక్కడినే ఉన్నాను. బట్ నాకైతే చాలా నమ్మకముంది, చాలా ధైర్యముంది. సక్సెస్‌ఫుల్‌గా చాలా తొందరలోనే ఫినిష్ చేస్తానని. ఎందుకంటే ఇప్పటికి నేను ఒక 3 ఇయర్స్ స్పెండ్ చేశాను ఈ స్టోరీ మీద. అండ్ నేను ఇంతకన్నా క్యారీ చేయలేకపోతున్నాను. అండ్ ఇది చాలా ఎక్కువ హోంవర్క్ అని నేను ఫీల్ అవుతున్నాను ఆల్రెడీ. అండ్ ఎందుకంటే ఒక సినిమాకి గూడా ఇంతగా ఎవ్వరు రీసెర్చ్ చేయరేమో అనిపిస్తుంది. మేబీ టాప్ 1%. సో అంత కష్టపడి ఈ 3 ఇయర్స్ అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ 1 ఇయర్ ఫోకస్డ్‌గా దీని మీదే ఉన్నాను. అండ్ ఇంకా ఇంతకు మించి అవసరం లేదు. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇంకా రీసెర్చ్ ఆపేసి ఇంకా తీయాల్సిందే అని డిసైడ్ అయిపోయాను. సో మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే
ఇది నిజమా? కాదా? అసలు వాళ్ళు కంప్లీట్ చేయగలరా? లేదా? ఇలాంటి డౌట్స్ పెట్టుకోకుండా అండ్ రేపొద్దున రిగ్రెట్ అవ్వకుండా అప్పుడు ఆ వెబ్ సీరీస్‌కి నేను నా ఆడిషన్స్ పంపించుంటే పక్కా నేనే సెలెక్ట్ అయ్యుండేవాడిని. ఇప్పుడెవడో సెలెక్ట్ అయ్యాడు. అలాంటి రిగ్రెట్స్ ఒద్దు 1 ఇయర్ తర్వాత. ఎందుకంటే పక్కాగా ఈ వెబ్ సీరీస్ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్‌గా తెలుగు వాళ్ళందరికీ ఈ వెబ్ సీరీస్ బాగా నచ్చుతుంది అనే కాన్ఫిడెన్స్ నాకుంది. సో, అలాంటి రిగ్రెట్స్ బదులు మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మర్చిపోకుండా పంపించండి ఆడిషన్స్. ఎందుకంటే నేనొకప్పుడు ఫీల్ అయితుండేవాడిని. ఆడిషన్స్ అనేవి నిజమా? అంత ఫేకేమో అన్నట్లుగా నాకు అనిపిస్తుండే. ఎస్పెషల్లీ ఫేస్‌లెస్ పోస్టర్ చూస్తే నాకు ఆడిషన్స్ పంపాలని ఇంట్రెస్ట్ రాకుంటుండే. అందుకే నేనిప్పుడు మాట్లాడుతూ అడుగుతున్నాననమాట. ఆడిషన్స్ కండక్ట్ చేస్తున్నా అని చెప్పేసి. సో, మీకు నచ్చినట్లయితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌గా డోంట్ హెసిటేట్. ఆహ్, సెండ్ మీ యువర్ ప్రొఫైల్ డీటెయిల్స్ సో దట్ ఒకవేళ నిజంగానే మన వేవ్ లెంత్ మ్యాచ్ అయితే మనం డెఫినెట్‌గా కలిసి పనిచేద్దాం. అండ్ ఈ వెబ్ సీరీస్ మన అందరికీ పేరు తెస్తుందనే నమ్మకం నాకుంది. అండ్ నా గురించి ఒక మాట చెప్పాలంటే ఆహ్, నాకు సినిమా పరిచయమైనప్పటి నుంచి, నాకు సినిమా మీద అవగాహన పెరిగినప్పటి నుంచి, నేను నా ఫ్రెండ్స్‌తో నా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో నేను సినిమాలకెళ్ళినప్పుడు, ఆ సినిమాలో ఉన్న నాకు నచ్చని లాజిక్ కావచ్చు, ఆ సినిమాలో ఉన్న మిస్టేక్స్ గురించి కావచ్చు నేను చెప్తున్నప్పుడు, వాళ్ళు కొంచెం చిరాకు పడేవాళ్ళు. అరే! సినిమా అంటే అలాంటివి ఉంటాయిరా లైట్ పట్టించుకోకూడదు అన్నట్టు మాట్లాడేవాళ్ళనమాట. అండ్ "నువ్వు తీరా చూద్దాం నువ్వు ఎలా తీస్తావో సినిమా, ప్రతి సినిమాను బాలేదంటున్నావు గదా!" అన్నట్లు అనేవాళ్ళనమాట. అండ్ సేమ్ టైప్ ఆఫ్ కమెంట్స్ నాకు యూట్యూబ్‌లో గూడా వచ్చాయి నా యూట్యూబ్ ఛానెల్‌లో. సో, ఆ పర్ఫెక్షన్‌ని దృష్టిలో పెట్టుకొని మాక్సిమం పాజిబుల్, పర్ఫెక్షన్ పాజిబుల్ నేను ట్రై చేస్తాను ఈ వెబ్ సీరీస్. అండ్ చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉంది. చాలా తీస్తా అని చెప్పేసి. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే డోంట్ హెసిటేట్. మీరెక్కడున్నా సరే ఈ షూటింగ్ అయితే హైదరాబాద్‌లో ఉంటది. సో, మీకు కన్వీనియంట్ అనిపిస్తే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌గా ఆలోచించకుండా మీ ప్రొఫైల్ డీటెయిల్స్ పంపించండి. ఒకవేళ నాకు నచ్చితే మనం కలిసి టీమ్ అప్ అవుదాం. అండ్ మనకందరికీ పేరొస్తుందనమాట ఈ వెబ్ సీరీస్ ద్వారా పక్కా. సో, సీ యూ సూన్. థాంక్ యూ. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఇది ఏ టైప్ వెబ్ సీరీస్ అంటే, ఇది యూట్యూబ్‌లో ఉండే రామ్ కామ్ గావచ్చు, లేకపోతే ఓన్లీ ఒక ఇంట్లో లవర్స్ మధ్యనో, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనో ఉండే సీన్స్ కానే కాదు ఈ వెబ్ సీరీసు. అసలు ఇందులో రొమాంటిక్ పార్ట్ దాదాపుగా 0 ఇందులో లేదు. బట్ ఇందులో కామెడీ ఉంది. అండ్ ఇది నలుగురికి ఇన్‌స్పైరింగ్‌గా అనిపించే వెబ్ సీరీస్. బట్ మెసేజ్ ఓరియెంటెడే అని మాత్రం అనుకోకండి. మెసేజే సీరియస్‌గా ఉంటుందని అనుకోకండి. డెఫినిట్‌గా దీనిలో చాలా సెన్సిబుల్ కామెడీ సీన్స్ ఉన్నాయి. అండ్ ఇది చాలా మందికి యాక్టర్స్‌కి అండ్ ఈ వెబ్ సీరీస్‌కి పనిచేసిన టెక్నీషియన్స్‌కి మంచి పేరు తీసుకొస్తుందనే కాన్ఫిడెన్స్, నమ్మకం నాకుంది. సో, అది దృష్టిలో పెట్టుకొని సూన్ యాజ్ పాసిబుల్ మీ ప్రొఫైల్ డీటెయిల్స్ పంపించండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మే 4థ్. సో, వితిన్ 1 వీక్‌లో నేను ఒక 4, 5 ప్రమోషనల్ రీల్స్ చేస్తాను ఈ వెబ్ సీరీస్ మీద. ఆ తర్వాత డైరెక్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాననమాట. సో, మీ ప్రొఫైల్ డీటెయిల్స్ లేట్‌గా పంపించారనుకోండి, ఈలోపు కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఫైనల్ అయిపోయే ఛాన్స్ ఉందనమాట. సో, ఆ ఛాన్స్ మిస్ చేసుకోకండి. అండ్ ఇంకొకటేంటంటే ఆహ్, ఈ వెబ్ సీరీస్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈజీగా 1 ఇయర్ పట్టేటట్టుంది. అండ్ ఆ 1 ఇయర్ వరకు కూడా ఈ వాట్సాప్ నంబరు, ఆ జీమెయిల్ ఐడీ వ్యాలిడ్‌లోనే ఉంటాయి. మీ ఆడిషన్స్ కన్సిడర్ చేయబడతాయి. బట్ చెప్తున్నాను గదా! ఆహ్, మెయిన్ లీడ్ రోల్‌కి చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్స్ ముందే ఫిలప్ అయిపోతాయి. సో, అది లేట్ చేయకండి అని నేను చెప్తున్నాననమాట. థాంక్ యూ.